హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? ఇంకా నేనైతే మా వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు, అదేంటక్క మీరు చదువు బంద్ చేస్తున్నా అని చెప్పేసి అన్నారు కదా, మళ్ళీ ఏంటి ప్రతిరోజు చదువుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. నేనేంటో నా క్లారిటీ ఉందండి. ప్రతి ఒక్కరికి నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ చెప్పాను, నేను బంద్ చేస్తున్నాను అని చెప్పలేదు. నేను ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాను. ఆ డెడ్ లైన్ వరకు ఏదైనా నోటిఫికేషన్స్ వస్తే అప్లై చేస్తే, ఒకవేళ ఆ టైంలో కనుక నాకు గవర్నమెంట్ జాబ్ వస్తే వచ్చినట్టు, లేకపోతే ఇంకా నేను చదవడం మానేస్తాను. ఇదనమాట. ఇంకా దీని గురించి నేను అందరికీ ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మీరు కూడా నా గురించి ఏం వరీ అవ్వకండి. మీకు కనుక ఏజ్ ఉంది అని అంటే మీరు ప్రతి ఒక్క నోటిఫికేషన్కి అప్లై చేయండి. నేనైతే అదే చెప్తున్నాను. చాలామంది 20s నుంచి 30 అంటే 20 to 30 ఏజ్ గ్యాప్లో చాలామంది ఉన్నారనమాట ఆస్పిరెంట్స్. సో మీరు చూడండి, మీకు తెలిసిన సిలబస్తో పడ్డ ప్రతి నోటిఫికేషన్ అయితే అప్లై చేయండి. సో నేనైతే ప్రతిరోజు నేను ఒకటే అనుకున్నానండి, మనం ఏదైనా సరే నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే నాకు తెలిసిన విషయం నేను షేర్ చేస్తాను. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అయితే అప్డేటెడ్ ఉండాలండి. నోటిఫికేషన్ ఏదో ఒక 2 నెలల తర్వాత వస్తుంది, 3 నెలల తర్వాత వస్తుంది కదా, ఒక 1 month ముందు మనం కరెంట్ అఫైర్స్ అన్నీ ముందేసుకొని చదువుదాం అని అంటే మాత్రం కుదరదండి. అంటే మేబీ వర్కౌట్ అయ్యే వాళ్ళకి వర్కౌట్ అవుతుందేమో కానీ నాకైతే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే మన కోర్ట్ ఎగ్జామ్లోనే నాకు చాలా బాగా గుణపాఠం అయితే నేర్పించింది నేను చేసిన మిస్టేక్ అయితే. సో అందుకనే నేను చేయదలుచుకోలేదు ఇంకొకసారి. నేనేంటిదంటే ఒక రోజులో కనీసం ఒక అర్ధగంట కూడా నేను పెట్టలేనా అని అనిపించింది. అంటే కరెంట్ అఫైర్స్ కోసము ఖచ్చితంగా ఇంకా ప్రతిరోజు అయితే ఒక బుక్ పెన్ను తీసుకొని అయితే కరెంట్ అఫైర్స్ అయితే ప్రతిరోజు రాస్తాను. రాసేటప్పుడే మనం మైండ్లో స్టోర్ చేసుకుంటే అయిపోతుందండి. ఇంకా పొద్దాకా అంటే ప్రతిరోజు చదవాల్సిన అవసరం లేదు. అండ్ మనము చదివే విధానం కూడా రివిజన్ అనేటువంటిది మళ్ళీ దానికి సపరేట్గా పెట్టుకోకుండా మనం ఒక ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంటే వీక్ స్టార్ట్ అయ్యేటప్పుడు లాస్ట్ వీక్ ఉన్నాయన్నీ కరెంట్ అఫైర్స్ చదివేసేయాలి. మళ్ళీ మంత్ అయిపోయిన తర్వాత లాస్ట్ మంత్ ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ చదివేసేయాలి. అట్లా అనుకున్నప్పుడు ఏంటిదంటే మనకు చాలా తక్కువ టైం పడుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు నువ్వు ఒక నెలది కరెంట్ అఫైర్స్ తీసుకొని చదవడానికి ట్రై చేయండి, ఎంత టైం పడుతుందో చూడండి. నిజంగా చెప్తున్నా, ఒక 1 month కరెంట్ అఫైర్స్ చదవడానికి ఈజీగా 1.5 to 2 hours ఖచ్చితంగా పడుతుంది నాకైతే, అంటే అర్థం చేసుకోవడానికి. సో ఈరోజు నేను మీకు జాగ్రఫీ ఆప్షనల్ గురించి అయితే చెప్తానండి. ఇంతకుముందు రీసెంట్గా నేను ఆంథ్రోపాలజీ గురించి చెప్పాను కదండి, ఆప్షనల్. చాలామంది జాగ్రఫీ గురించి కూడా అడిగారు అక్క. అంటే చాలామంది టాపర్స్ జాగ్రఫీ తీసుకున్న వాళ్ళు ఉన్నారనమాట, అంటే మన తెలంగాణ స్టేట్స్ నుంచి. సో అలా ఇంతకుముందు జాగ్రఫీ తీసుకోలేము అని అనుకునే వాళ్ళు డేర్ చేస్తున్నారు జాగ్రఫీ కూడా తీసుకోవడానికి. అయితే మనకి ఇక్కడ గణేష్ బుక్ షాప్ వాళ్ళు అయితే మనకి మెటీరియల్ అయితే సెండ్ చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి జాగ్రఫీ కంప్లీట్ ఆప్షనల్కి సంబంధించిన మెటీరియల్ అయితే 6 partsగా మనకైతే ఇవ్వడం జరిగిందండి. మెటీరియల్ మనకు ఏ ఆప్షనల్ అయినా సరే 2 papers ఉంటాయి. 2 papersలో మనకు మొత్తం కంప్లీట్గా ఈచ్ పేపర్కి మనకి 88 chapters అయితే ఉంటాయి అన్నమాట. సో అలా కంప్లీట్గా 2 papersకి సంబంధించిన సిలబస్ అంతా మనకి 6 booksలోనైతే ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే ఆప్షనల్ మనము చదివేటప్పుడు ఎలా ఉండాలంటే బుక్స్ లెంత్గా అంటే అక్షరాలు చాలా చిన్నగా అట్లా ఉంటే చదవబుద్ధి కాదు కదా. సో ఇక్కడ మాత్రం చాలా క్లీన్గా నీట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో కూడా ఇచ్చారనమాట. అంటే మనము ఆన్సర్ని అంటే ఎట్లా పేరాలు రాకుండా కొంచెం అంటే సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటా పాయింట్ వైజ్గా రాస్తే ఎంత బాగుంటుంది. సో అలా ఇచ్చారనమాట ఈ జాగ్రఫీ. నేను చూశాను మెటీరియల్. మన ఛానల్లోనే చాలామంది సబ్స్క్రైబర్స్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారనమాట. సో వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి, ఏదైనా సరే ఆప్షనల్ మేము బయట కోచింగ్ తీసుకోలేము సపరేట్గా అనుకునే వాళ్ళు ఫస్ట్ థింగ్ భయపడతారనమాట. మెటీరియల్ గ్యాదర్ చేసడానికి వాళ్ళకి లేక, అంటే సపరేట్గా ఆప్షనల్ అనేటువంటిది బయట ఎవరు ఇవ్వరనమాట. కొన్ని బుక్ షాప్స్లో తీసుకోవచ్చు, కొన్ని ఇప్పుడు మన హైదరాబాద్లో కొన్ని బుక్ షాప్స్ ఉంటాయి, వాళ్ళని అడిగితే ఇస్తారు. కాకపోతే కొంతమంది రూరల్లో ఉన్న వాళ్ళకు తెలియట్లేదన్నమాట, నిజంగా బయట ఆప్షనల్ అనేటువంటిది కోచింగ్ తీసుకుంటేనే మనకు కోచింగ్ వల్ల ఇస్తారు కావచ్చు మెటీరియల్, బయట తీసుకోవడానికి ఉండదు అని చెప్పేసి అనుకుంటారనమాట. సో అలా కాదుమా, నన్ను కూడా చాలామంది అడగడం జరిగింది. అట్లా ఏం లేదు, కొన్ని బుక్ షాప్స్ ఉంటాయి మనకి ఇవి తెలియదు. నేను ప్రిపరేషన్లో ఉన్నప్పుడు, యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఇట్లా సపరేట్గా మనకు అంటే ఆప్షనల్కి సంబంధించిన మెటీరియల్ ఇట్లా దొరుకుతుంది క్వాలిటీగా అని చెప్పేసి నాకు తెలియదండి. సో నాకు తెలిసింది కాబట్టి మన ఛానల్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే షేర్ చేస్తున్నాను. ఇది ఒకటే కాదండి, ఇంతకుముందు ఆంథ్రోపాలజీ చూపించాను కదా, ఇది వచ్చేసి జాగ్రఫీ అనమాట. ఇట్లా వీళ్ళ దగ్గర అంటే ఈ షాప్లో గణేష్ బుక్ షాప్లో మనకు ఏ ఆప్షనల్ అయినా సరే, ఆప్షనల్ అనే కాదు ఎన్సీఆర్టీ బుక్స్ కూడా, అంటే కంప్లీట్గా 1-stop సొల్యూషన్ లాగా మీకు ఏది కావాలన్నా యూపీఎస్సీ రిలేటెడ్ ఈ బుక్ షాప్లో అయితే మనము ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు. అంటే ఆఫ్లైన్లో అంటే అంత దూరం వెళ్ళలేము అని అనుకునే వాళ్ళు ఎక్కడైనా సరే, మీరు ఏ రూరల్లో ఉన్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే వాళ్ళైతే మనకు కొరియర్ చేస్తారు. కొరియర్ ఫెసిలిటీ ఉంది. మీరు డైరెక్ట్ వాళ్ళకి వాట్సాప్ కాల్ చేసైనా మీరు మెటీరియల్ ఎంత అనేటువంటిది అట్లా కనుక్కొనైనా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. లేదు అంటే నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ యొక్క లింక్ ఇస్తానండి. అంటే ఆన్లైన్లో వాళ్ళ వెబ్సైట్ ఉందన్నమాట. సో అందులో వెళ్ళి మనం పర్చేస్ చేయొచ్చు.
చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటుంది అండ్ అంత ఎక్కువ ఛార్జెస్ కూడా తీసుకోరండి కొరియర్కి. సో చాలా నీట్గా వస్తాయి అనమాట. మన దగ్గరికి డెలివరీ అయ్యే వరకు బుక్స్ అయితే బాగుంటాయి. కొన్ని బుక్ షాప్స్ ఎట్లా అంటే ఇంటికి వచ్చేసరికి చినిగిపోతూ ఉంటాయి, కానీ వీళ్ళ ప్యాకేజ్ అట్లా ఉండదన్నమాట. ప్యాకేజ్ చాలా పక్కడబందీగా చేసిస్తారు. బుక్స్ చినిగిపోతాయేమో, మన వరకు వచ్చేసరికి డ్యామేజ్ అవుతాయో అన్న భయం అయితే అస్సలు ఉండదు. ఇన్ కేస్ మీకు కానీ ఏదైనా సరే మెటీరియల్ కావాలి అని అంటే మీకు ఏమీ తెలియదు, ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలి అని చెప్పేసి తెలియదు అని అన్నప్పుడు ఒక్కసారి వీళ్ళనైతే అప్రోచ్ అవ్వండి. మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఏ బుక్స్ అయినా సరే, మనకు యూపీఎస్సీ రిలేటెడ్ అయినా, రైల్వే రిలేటెడ్ అయినా, దీనికి సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్ అయితే వీళ్ళ దగ్గర ఉంటుంది. దూరం కదా అని చెప్పేసి అనుకోకండి, ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ యొక్క లింక్స్ ఇస్తానండి, ఆ లింక్స్ ద్వారానైనా పర్చేస్ చేయొచ్చు. సో నేనైతే ఇక్కడ కరెంట్ అఫైర్స్ అయితే మీ అందరికి తెలుసు కదా, ఇంకా నేను కరెంట్ అఫైర్స్ అంతా రాసుకోవడం అయిపోయిన తర్వాత ముందు రోజు కరెంట్ అఫైర్స్ చదువుతాను అనమాట. సో అట్లా ఏంటిదంటే నెంబర్ ఆఫ్ రివిజన్స్ అనేటువంటిది ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు నేను ఈ రోజు రాసిన కరెంట్ అఫైర్స్ నేను రేపు మళ్ళీ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తాను కదా, సో అప్పుడు ఈ రోజు చదువుతాను. మళ్ళీ కంప్లీట్ 1 వీక్ అయిపోయింది అనుకోండి, 1 వీక్ అయిపోయిన తర్వాత నేను లాస్ట్ వీక్ ఏం చదివాను అనేటువంటిది కరెంట్ అఫైర్స్ ఒకసారి తిరిగేస్తాను అనమాట. సో అలా చేయడం వల్ల మనము ఒక రోజు కరెంట్ అఫైర్స్ మినిమం 2 to 3 టైమ్స్ అయితే రివిజన్ చేస్తాం. అండ్ దట్టు మనం ప్రవీణ్ సార్ కరెంట్ అఫైర్స్ కనుక విన్నట్లయితే మనకి ఏంటిదంటే ఒక రోజు కరెంట్ అఫైర్స్ అన్నీ చెప్పిన తర్వాత సార్ మళ్ళీ వాటిని రివైజ్ చేస్తారనమాట, ఏమేం టాపిక్స్ చెప్పాను అని చెప్పేసి. సో అట్లా కూడా మనము విజువలైజేషన్ అనమాట, ఉత్తగా బుక్ పేపర్ ఇట్లా పెట్టుకొని ఇట్లా అంటే అన్ని బొమ్మలు లేకుండా ఇట్లా రాసుకునే బదులు మనకు పిక్చరైజేషన్ రూపంలో కనిపించింది అనుకోండి, మనకు ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ పడగానే మనకు ఆ బొమ్మ కనబడుతూ ఉంటుంది అనమాట. సో నాకు ఇది చాలా వరకు చాలా హెల్ప్ అయిందండి, ఈ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ లెర్నింగ్ అనేటువంటిది. నోటిఫికేషన్స్ వరుసగా వస్తున్నాయి అని చెప్పేసి, నిజంగా వస్తాయా అని చెప్పేసి కొంతమంది ఇంకా డౌట్ అయితే పెడుతున్నారనమాట. అవి వస్తాయో రాదో అనేది నేను అసలు మైండ్కి తీసుకోవట్లేనండి. ఇంతకుముందు వరకు నోటిఫికేషన్స్ రావాలి, బాగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ఉండేది. కానీ నేను అంటే చాలా వరకు ఫెయిల్యూర్స్, అలాగే చాలా వరకు ఎగ్జామ్స్ రాసి ఉన్న తర్వాత నేను ఒకటి డిసైడ్ అయ్యానండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడే కాదు, నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాను. ఎప్పుడైతే నేను గ్రూప్ 1 మెయిన్స్ రాశానో సో అప్పుడు నేను ఒకటి డిసైడ్ అయ్యాను అనమాట, ఏ నోటిఫికేషన్ అయినా పడని, కాకపోతే మనము ఆ నోటిఫికేషన్ రిలేటెడ్ సిలబస్, ఇప్పుడు ఏ నోటిఫికేషన్ అయినా ఆల్మోస్ట్ జనరల్ స్టడీస్ అనేటువంటిది సేమ్ ఉంటుందండి. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, ఇవి కనుక మనం చదివి పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఎగ్జామ్ జరగబోతుంది అని నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అని అన్నప్పుడు నేను చేసేది ఒకటేనండి, మళ్ళీ ఒకసారి కరెంట్ అఫైర్స్ చదువుకోవడం, జనరల్ స్టడీస్ అంతా రివిజన్ చేయడము, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం. సో ఇది నాకున్న అంటే వ్యూహం అనమాట. మీరు వేరే ఎలాంటి స్ట్రాటజీ కావచ్చు, ప్లాన్ కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో నేనైతే ఒకటే అనుకున్నాను, ఏదో ఇంకా జాబ్ రావాలి అన్నట్టు కాదు, నేనైతే చదివి పెట్టుకుంటాను. అవి ఎప్పుడన్నా రాని ఆ ఎగ్జామ్ టైం వరకు నా బ్రెయిన్లో కనుక ఆ కంటెంట్ అంతా ఉంటే నేను అంటే అప్లై చేసి పోయి రాస్తాను. వస్తే వచ్చింది, పోతే పోయింది. నేను ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే గ్రీడీ లాగా ఉండేదాన్ని అనమాట. నాకు అది జాబ్ రావాలి అన్నట్టుగా ఉండేదాన్ని. అంటే అందరు అట్లనే ఉండాలి, కానీ ఇంకా నేను ఏమనుకున్నాను, ఒకటే అనుకున్నాను, ఏదో ఒకటి పైన దేవుడు రాసే పెట్టుంటాడు కదా, ఇన్ కేస్ రాసి పెట్టున్నదాన్ని ఎవరు మార్చలేరు. అది నాకు రావాలి అని రాసి పెట్టుంటే నేను ఎట్లా ప్రయత్నం చేస్తున్నాను. నేనేమి ప్రయత్నం చేయకుండా గాల్లో దీపం పెట్టి, మొన్న మేనిఫెస్టేషన్కి కూడా ఆ రోజు వీడియోకి నాకు ఒకళ్ళు కమెంట్ చేశారనమాట. నాకు నిజంగా బాధేసింది. ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ని అయ్యుండి నేను మరీ గాల్లో దీపం పెట్టి కోరికలు కోరండి అని చెప్పేసి చెప్పే టైప్లాగా కనిపిస్తున్నానా? నేను ఏమన్నాను, మనము దేవుని మీద భక్తి అనేటువంటిది ఉండాలి, దేవుని పూజించాలి, కానీ దాంతోపాటు మన సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ ఉండాలి అనే చెప్పాను నేను. ఏదో ఇంకా దేవునికి నేను గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి అని చెప్పేసి మేనిఫెస్టేషన్ చేయండి అని చెప్పేసి నేను చెప్పలేదు. మన ప్రయత్నానికి ఆ దేవుడి అంటే ఆ దేవుడి యొక్క ఆశీస్సులు అనేటువంటి తోడవ్వాలి, అంటే దైవ బలం అనేటువంటి తోడైతే అచీవ్ చేస్తాము అన్న ఉద్దేశంతో నేను మేనిఫెస్టేషన్ చేశాను. అంతేకాని అసలు ఏమి చదవకుండా, అసలు ప్రిలిమ్స్ చదవకుండా, మెయిన్స్ చదవకుండా నువ్వు మేనిఫెస్టేషన్ చేయి, నీ గ్రూప్ 1 వచ్చేస్తుంది, నువ్వు మేనిఫెస్టేషన్ చేయి, నువ్వు ఏ కోరికన్నా కోరితే నెరవేరుతా అని చెప్పేసి నేను చెప్పలేదండి. నాకు కొన్ని ఉంటాయన్నమాట, నాకు తెలుసు ఎట్లా ఏం మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అని చెప్పేసి. ఎవరిని పడితే వాళ్ళని బ్లఫ్ చేయడానికి అయితే నేను ఇక్కడ లేను. సో అంతేనండి. అంటే నాకు ఉద్దేశం ఒకటే, నేను ఎప్పుడు ఎవరిని మిస్గైడ్ చేయడం కానీ అట్లా ఏం చేయను. నాకు తెలిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేయడానికి చూస్తాను. నా లైఫ్లో ఏదైనా జరిగితే నేను జస్ట్ అలా చెప్పిన తర్వాత మీరే అన్నారు అసలు ఎట్లా చేశారు ఏంటి అని అంటేనే నేను వీడియో చేశాను. సరే ఒకరికన్నా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే వీడియో చేశానండి. అంతేగాని నేను ఏమి చదవకుండా నేను గ్రూప్ 1 గురించి కోరుకోండి అని నేను ఒక్కటి కూడా చెప్పలేదు. నేను మన సైడ్ నుంచి మనం ప్రయత్నం చేస్తూ ఆ దేవుణ్ణి ఆరాధించండి అని చెప్పేసి అన్నాను. అంతే, నేనేంటనేటువంటిది నాకు తెలుసు.
తెలుసు. ప్రతిసారి అందరికీ ఏమీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేనండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంతకుముందు నేను జాగ్రఫీ రిలేటెడ్ అది నేను పైన స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా, సో ఆ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. లేదు అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అవి కూడా చెక్అవుట్ చేయండి. ఓకేనా? బై. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. బై.